హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ రంగస్థల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నాటక కళకున్న ప్రాముఖ్యతను మరియు సమాజంపై దాని ప్రభావాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకుంటాం. నేపథ్యం మరియు చరిత్ర. ప్రారంభం 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ దీనిని ప్రతిపాదించింది. మొదటి వేడుక 1962 మార్చి 27న పారిస్లో జరిగిన థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్ ప్రారంభం రోజున మొదటిసారిగా దీన్ని నిర్వహించారు. మొదటి సందేశం 1962లో ప్రఖ్యాత ఫ్రెంచ్ కళాకారుడు జీన్ కాక్టే తొలి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని అందించారు. ప్రత్యేక సందేశం. ప్రతి సంవత్సరం ఒక ప్రపంచ స్థాయి నాటక రంగ ప్రముఖుణ్ణి సందేశం ఇవ్వాల్సిందిగా ఐటీఐ కోరుతుంది. 2026 సందేశకర్త ప్రముఖ హాలీవుడ్ నటుడు మరియు థియేటర్ ఆర్టిస్ట్ విల్లెమ్ డాఫో. ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా భాషల్లోకి అనువదించి అన్ని ప్రదర్శనశాలల్లో ప్రదర్శనకు ముందు చదువుతారు. నాటకం ఒక సార్వజనీన కళ అనుసంధానకర్త. భాషలు సరిహద్దులతో సంబంధం లేకుండా మానవ భావోద్వేగాలను నేరుగా ప్రేక్షకులకి చేరవేసే శక్తి నాటకానికి ఉంది. శాంతి స్థాపన. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం నాటకం, శాంతి, సంస్కృతి. యుద్ధాలు, విభేదాలు ఉన్న చోట కళ ద్వారా శాంతిని పెంపొందించటం దీని లక్ష్యం. తెలుగు నాటక రంగం మన వారసత్వం. తెలుగు నాటక రంగానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. నాడు నేడు పద్య నాటకాల నుండి ఆధునిక సాంఘిక నాటకాల వరకు తెలుగు రంగస్థలం ఎందరో మహానటులను సినీ పరిశ్రమకు అందించింది. సురభి నాటక మండలి ప్రపంచంలోనే ఏకైక కుటుంబ నాటక బృందంగా సురభి మన తెలుగు నాటక రంగాన్ని గర్వకారణం. నాటకం విజ్ఞానగని. డిజిటల్ యుగంలోనూ ప్రాణం. నేడు ఓటీటీలు, సినిమాలు ఎన్ని వచ్చినా ప్రత్యక్షంగా నటీనటులు ప్రేక్షకుల కళ్ళ ముందే నటించే నాటకానికి ఉండే క్రేజే వేరు. ఇందులో రీటేక్లు ఉండవు, అంతా లైవ్ పర్ఫార్మెన్స్. అందుకే నాటకాన్ని కళలన్నిటిలోకి అత్యంత కఠినమైనదిగా పరిగణిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద వేడుకలు. ఈ రోజున లండన్లోని వెస్ట్ ఎండ్, న్యూయార్క్లోని బ్రాడ్వే వంటి ప్రసిద్ధ థియేటర్ సెంటర్లలో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. వేలాది మంది కళాకారులు ఏకకాలంలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. భారతీయ నాటక రంగ విశిష్టత. భరతుని నాట్యశాస్త్రం. ప్రపంచంలోనే నాటక కళపై రాయబడిన అత్యంత ప్రాచీన గ్రంథం భరతముని రాసిన నాట్యశాస్త్రం. ఇది భారతదేశంలో నాటక కళ ఎంత పురాతనమైనదో చాటి చెబుతుంది. జానపద నాటకాలు. మన దేశంలో వీధి నాటకాలు, యక్షగానం, బుర్రకథ వంటివి నాటక కళకు మూలస్తంభాలు. సామాజిక మార్పు కోసం వీటిని ఒక ఆయుధంలా వాడారు. వరల్డ్ థియేటర్ డే మెసేజ్ సాంప్రదాయం. ప్రతి ఏటా ఒక ప్రముఖుణ్ణి సందేశం ఇవ్వమని అడుగుతారని చెప్పుకున్నాం కదా. గతంలో మన దేశం నుండి గిరీష్ కర్నాడ్ వంటి ప్రముఖులు కూడా ఇటువంటి గౌరవాన్ని పొందారు. ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల థియేటర్లలో ఏకకాలంలో వినిపిస్తారు. ఇది ప్రపంచవ్యాప్త నాటక ప్రేమికులందరినీ ఒకటిగా కలుపుతుంది. థియేటర్ థెరపీ. నాటకం కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక వైద్యం కూడా. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి చాలా దేశాల్లో డ్రామా థెరపీని ఉపయోగిస్తారు. భావోద్వేగాలను బయటకు పంపడానికి నాటకం ఒక గొప్ప మార్గం. 2026 సందేశం. విల్లెమ్ డాఫో ప్రతి ఏటా ఒక ప్రముఖుణ్ణి అంతర్జాతీయ సందేశం ఇవ్వమని కోరుతారు. ఈ ఏడాది ఆ గౌరవం ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్లెమ్ డాఫోకు దక్కింది. ఆయన తన సందేశంలో ప్రపంచం విడిపోతున్న తరుణంలో మనుషులను మరియు సంస్కృతులను కలిపే శక్తి ఒక్క రంగస్థలానికి మాత్రమే ఉంది అని పేర్కొన్నారు. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషల్లో చదవబడుతుంది.
ఇప్పటి వరకు ప్రపంచ రంగస్థల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 27వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మెగా పవర్ స్టార్, ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పిలువబడుతున్న రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించారు. సినీ ప్రస్థానంలో మైలురాళ్లు, అరంగేట్రం 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్లోకి ఘనంగా ప్రవేశించారు. మొదటి సినిమాతోనే ఫిల్మ్ఫేర్ ఉత్తమ డెబ్యూ హీరో అవార్డు అందుకున్నారు. పరిశ్రమ రికార్డ్, కెరీర్ మొదట్లోనే మగధీర వంటి భారీ హిట్ అందుకొని అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాశారు. నట విశ్వరూపం, రంగస్థలం సినిమాలో వినికిడి లోపమున్న చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది ఆయన కెరీర్లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. గ్లోబల్ స్టార్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, అమెరికాలో చరణ్ చేసిన ప్రమోషన్స్ ఆయనను గ్లోబల్ ఐకాన్ గా మార్చాయి. నటుడిగానే కాకుండా గుర్రపు స్వారీ, చరణ్ కు గుర్రాలంటే ప్రాణం. ఆయనకు సొంతంగా ఒక పోలో టీం కూడా ఉంది. నిర్మాత, కొనిదల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలైన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాలను నిర్మించారు. వ్యాపారవేత్త, ఆయనకు ట్రూ జెట్ అనే ఎయిర్లైన్ సంస్థలో భాగస్వామ్యం ఉంది. ప్రపంచ సినిమా గమనాన్ని మార్చిన వినూత్న దర్శకుడు, హాలీవుడ్ లెజెండ్ క్వింటైన్ టరాంటినో 1963 మార్చి 27న అమెరికాలోని టెన్సిలీలో జన్మించారు. అద్భుతమైన సినీ ప్రస్థానం, వీడియో లైబ్రరీ నుండి ఆస్కార్ వరకు. టరాంటినో ఒక వీడియో రెంటల్ షాప్లో పనిచేస్తూ వేల సినిమాలు చూసి సినిమా మేకింగ్ నేర్చుకున్నారు. ఏ ఫిల్మ్ స్కూల్కు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి దర్శకుడయ్యారు. మైలురాళ్లు, రిజర్వాయర్ డాగ్స్తో మొదలైన ఆయన ప్రస్థానం పల్ప్ ఫిక్షన్ చిత్రంతో శిఖరానికి చేరింది. ఈ సినిమాకు ఆయన ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ప్రసిద్ధ చిత్రాలు కిల్ బిల్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్, జాంగో అన్చైన్డ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఆయన కెరీర్లో మరికొన్ని అద్భుతాలు. ఆయన మార్క్ మేకింగ్, డైలాగ్ మాస్టర్. టరాంటినో సినిమాల్లో పాత్రలు చాలాసేపు మాట్లాడుకుంటాయి. ఆ సంభాషణలు చాలా పదునుగా, ఆసక్తికరంగా ఉంటాయి. నాన్ లీనియర్ కథనం, కథను నేరుగా కాకుండా అటు ఇటు తిప్పుతూ చెప్పడం ఆయన ప్రత్యేకత. పాప్ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ను క్రియేట్ చేసుకున్న అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ గ్వెన్ స్టెఫానీ 1969లో జన్మించారు. సంగీత ప్రస్థానం నో డౌట్. ఆమె మొదట నో డౌట్ అనే రాక్ బ్యాండ్లో లీడ్ సింగర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ బ్యాండ్ ద్వారా వచ్చిన డోంట్ స్పీక్ పాట ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. సోలో కెరీర్, 2004లో సోలో ఆర్టిస్ట్గా మారి హోలా బ్యాక్ గర్ల్ వంటి సూపర్ హిట్ పాటలను అందించారు. ఈ పాట అమెరికాలో 1 మిలియన్ డిజిటల్ కాపీలు అమ్ముడైన మొదటి పాటగా రికార్డ్ సృష్టించింది. గ్రామీ అవార్డులు, ఆమె తన కెరీర్లో 3 గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్, స్టైల్. గ్వెన్ స్టెఫానీ కేవలం సింగర్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్. ఆమె వేసుకునే డ్రెస్సులు, ఆమె మేకప్ స్టైల్ ఒక ట్రెండ్ సెటర్గా నిలిచాయి. LAMB, ఆమె తన స్వంత ఫ్యాషన్ లైన్ LAMB లవ్, ఏంజల్, మ్యూజిక్, బేబీని కూడా నడుపుతున్నారు. ప్రపంచ సంగీత చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన గాయనిమణుల్లో ఒకరైన మరియా క్యారీ 1969లో న్యూయార్క్లో జన్మించారు. మ్యూజిక్ వరల్డ్ క్వీన్, 5 ఆక్టేవ్ల స్వరం. మరియా క్యారీ స్వరం చాలా ప్రత్యేకం. ఆమె 5 ఆక్టేవ్ల శబ్దాన్ని పలకగలదు. ముఖ్యంగా గాలిలో తేలుతున్నట్టుగా వచ్చే ఆమె విజిల్ రిజిస్టర్ నోట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. రికార్డుల రారాని, అమెరికాలోని బిల్ బోర్డ్ హాట్ 100లో అత్యధిక సార్లు మొదటి స్థానంలో నిలిచిన సోలో ఆర్టిస్ట్గా ఆమె చరిత్ర సృష్టించారు. క్రిస్మస్ గీతాల రికార్డ్, ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ యూ. ఆమె పాడిన ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ యూ అనే పాట లేకుండా ప్రపంచంలో ఎక్కడా క్రిస్మస్ వేడుకలు జరగవు. 1994లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ ప్రతి ఏటా చార్టుల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు.
ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.